హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ బబ్లు అఫీషియల్. నేను మీ సంధ్య. ఇయర్ మొత్తంలో ఇది హాల్ టికెట్ అనమాట. ఇప్పుడు నేను చూపించింది వాళ్ళకి, అంటే ఫస్ట్ క్లాస్ కదా, అందుకే పెద్దగా హాల్ టికెట్స్ లాంటివి ఏమి ప్రిపేర్ చేయకుండా ఒక చిన్న మనకి ఒక కార్డ్ లాంటిది ఒకటి ఇచ్చారు. ఇయర్ మొత్తంలో నాకు ఇంతవరకు ఒక్క ఎగ్జామ్ కూడా నాకు హాల్ టికెట్ చూపించలేదు. ఎప్పుడు ఇచ్చినా తీసుకెళ్లి బ్యాగ్లో పెట్టుకున్నాడు. అలాంటిది లాస్ట్ ఎగ్జామ్స్ అని చూపిస్తున్నాడంట. సర్లే అని చెప్పేసి ఇంకా బబ్లూని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వచ్చా. సో మార్నింగ్ అయితే వైట్ కలర్ టీ షర్ట్ వేసుకున్నా. బబ్లూని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత టీ తాగుదామని టీ స్టార్లో టీ తాగుతుంటే అది కొంచెం మీద పడింది. సో అట్లా కొంచెం టీ షర్ట్ ఒకటి చేంజ్ అయిపోయింది. అందుకే మళ్ళీ బ్లాక్ లోకి వచ్చాను అనమాట. యాక్చువల్లీ నార్మల్ గానే నేను ఏంటంటే ఎప్పుడు కూడా జీరో అకౌంట్స్ కి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఇంత కట్ అవుతుంది, అంత చార్జెస్ పడుతుంది, ఇంత జిఎస్టీ ఉంటుంది, ఇలాంటి పెంట ఏది లేకుండా నేను ఎప్పుడు కూడా జీరో అకౌంట్ ని అలా మెయింటైన్ చేస్తాను అనమాట. కాకపోతే అనుకోని తప్పని పరిస్థితిలోనే నేను ఒకసారి ఒక అకౌంట్ అయితే తీసుకోవాల్సి వచ్చింది అమౌంట్ కట్టి. దానికి నార్మల్గా ఇంతకుముందు అయితే 1000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చాలు, మంత్లీ ఛార్జెస్ పడవనేవాళ్ళు. కానీ ఈ అకౌంట్కి 10,000, మినిమం 10,000 మనం మెయింటైన్ చేయాలన్నమాట. అలా 10,000 మెయింటైన్ చేస్తేనే మనకు ఛార్జెస్ పడవు. లేదనంటే 650 రూపీస్ ప్లస్ జిఎస్టీ మొత్తం 750, 720 దాకా పడుతుంది అనమాట. సో మంత్లీ అంటే నాకు ఇంటిమేషన్ కూడా రాలేదు అసలు, మీకు మినిమం ఇంత మెయింటైన్ చేస్తే మీకు ఇంత అమౌంట్ పడుతుందని. కానీ బ్యాంకు తనంత తానే ఒకసారి ఈఎంఐ కోసం అని చెప్పి ఆ అకౌంట్లో అలా బ్యాలెన్స్ అలా ఉంచా, అంతే కథం. ఇంకా ఒక 5-6 మంత్స్ అంతా కూడా ఒకే ఒక్క రోజులో మొత్తం కట్ చేసుకుంది. అసలు ఈ అకౌంట్ లేకపోయినా పర్లేదులే అని చెప్పేసి ఈఎంఐస్ కి మనం ఒక అకౌంట్ ఇస్తాం కదా, ఆ అకౌంట్ ని వేరే అకౌంట్ కి చేంజ్ చేయించుకొని ఏదైతే మనకి ఛార్జెస్ పడుతుందో ఆ అకౌంట్ ని కంప్లీట్ గా క్లోజ్ చేద్దామని బ్యాంక్ కి అయితే వెళ్ళా అనమాట. ఆ అకౌంట్ అయితే కంప్లీట్ క్లోజ్ చేసేసా. ఈఎంఐస్ కి మాత్రం జీరో అకౌంట్ యూజ్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం మనశ్శాంతి ఉంది. అసలు మనం సంపాదించేదే ₹1 అంటే ₹1.30 వాళ్ళే తీసుకుంటుంటే ఇంకా మస్తు డిసప్పాయింట్ అనిపించింది నాకు. సర్లే అని చెప్పేసి ఇంకా బ్యాంక్ అకౌంట్ పనంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వస్తుంటే మ్యాంగోలు అప్పుడే మనకి పండిన మామిడికాయలు కూడా వచ్చేసినాయి అనమాట. సో చూస్తే అప్పుడే వచ్చాయి ఆ సీజన్ అనిపించింది. అందుకే ఒకసారి వీడియో తీస్తే బాగుంటుంది. అక్కడ చూపించా కదా కింద మీకు కొబ్బరి మామిడికాయలు అంటారు వాటిని, మీకు తెలిసే ఉంటుంది అనుకోండి. అవి ఏంటంటే లోపల తీయగుంటాయి గుబం, పైన పొట్టు మాత్రం పచ్చిగా ఉంటుంది కదా, కానీ పొట్టుతో తింటేనే మంచిగా ఉంటుంది, లేదంటే ఏంటంటే పుల్లగా కట్టుతుంది. సర్లే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే ఐబ్రోస్ చేయించుకొని చిన్నగా ఇంటికైతే వచ్చేసాయి. ఇంకా బబ్లుని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడానికి 12:30కి వాళ్ళకి స్కూల్ వదిలిపెట్టేది, ఇంకా టైం ఉంది. సో ఇంటికి వచ్చేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఒక ముద్ద అన్నం తిని అప్పుడు మళ్ళీ బబ్లుని తీసుకురొద్దామని స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యా. ఎండ చూస్తే బీభత్సంగా ఉంది అసలు. నాకు ఒక డైలీ పోతున్నా కదా బబ్బులు తీసుకొని రావడానికి, నా ఫేస్ కలర్ ఒకటైతే నేనైతే సన్ స్క్రీన్ అయితే ఫేస్కి అప్లై చేస్తున్నాను, కానీ హ్యాండ్స్కే నాకు అంత ఐడియా కూడా రావట్లేదు. అలా అయితే ఒక 2 రోజులు చూసిన తర్వాత ఏమనిపించింది అంటే అసలు నాకు డిఫరెన్స్ కనిపిస్తూనే ఉంది మంచిగా క్లియర్ గా. ఫేస్ ఒక కలర్, హ్యాండ్స్ ఒక కలర్. అందుకే మీకు కూడా చూపిస్తున్నా. పాప అసలు ఈ హాఫ్ డే స్కూల్స్ నిజంగా నాకు ఎందుకు పెడతారా అనేది ఒక ఎప్పటి నుంచో కూడా ఒక డౌట్ ఉంటుంది. సమ్మర్ వస్తే హాఫ్ డేస్ ఇస్తారు, అంటే స్కూల్ లోపల వేడిగా వస్తుంది అట్లని, కానీ కనీసం వాళ్ళు స్కూల్ క్లాసులో కూర్చున్నా కూడా కొంచెం చల్లదనానికి అట్లుంటారు. మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన సూర్యుడు అట్లుంటుంటే వాళ్ళని అంత ఎండ నుంచి మనం డ్రైవ్ చేసుకొని తీసుకొని వస్తుంటే పాప పిల్లలు అలసిపోతున్నారు ఇంటికి వచ్చేసి. ఇంకా యాజ్ యూజువల్ బబ్లు ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినిపించి నిద్ర పెట్టించా అనమాట. నేనైతే మంచిగా తెచ్చుకున్న మామిడికైతే తిన్నా. బబ్లుకి దోశ వేసిద్దామని వేసిస్తుంటే బబ్లు చూడండి పైన పొర ఉంటుంది కదా, రెడ్ కలర్ గా అవుతుంది కదా ఎర్రగా, అదంతా తిన్నాడు అనమాట. లోపల స్పాంజ్ ఏమో వద్దంట, ఆ స్పాంజ్ మాత్రం నేను తినాలి ఇప్పుడు. సర్లే అని చెప్పేసి ఇంకా స్పాంజ్ని అంతా తీసి నేను ఏం చేశాను అంటే రౌండ్ ఇది మమ్మీ లడ్డు, ఇది డాడీ లడ్డు అని ఇట్లా చిన్న చిన్న లడ్డూలాగా చేసిస్తే అప్పుడు కూర్చొని మంచిగా తిన్నాడు అనమాట. ఎలా అయినా ఈవినింగ్ టైంలో బబ్లుకి కడుపులో కొంచెం ఏదో ఒక స్నాక్స్ అయితే వెళ్ళాలనే ట్రై చేస్తాను నేను. నాకు ఎలా ఉందో అంటే ఇప్పుడు మైగ్రేన్ వచ్చేసి నేను ఎలా స్వీట్స్, ఐస్ క్రీమ్స్ ఇవి తింటే వెంటనే జలుబులాగా నాకెలా వస్తుందో బబ్లుకి కూడా అలాగే ఫామ్ అవుతుంది అనమాట. ఈ సమ్మర్ సీజన్ వచ్చింది కదా అని చెప్పేసి నేను మొన్న ఐస్ క్రీమ్ తినిపిస్తే 20 days అవుతుంది మినిమం. అంటే జలుబు జ్వరం అంతా పోయింది, దగ్గు ఒకటి మిగిలిపోయింది. నాకు చెప్పకుండా మళ్ళీ రీసెంట్ గా వెళ్ళి చాక్లెట్ తిన్నాడు అనమాట. దాంతో ఇంకా దగ్గు అయితే అస్సలు తగ్గట్లేదు. ఇదే సందని ఇంకా నేను జంక్ ఫుడ్ అంతా కూడా అవాయిడ్ చేశాను అనమాట. ఆ జంక్ ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అవుతుంటే పాపం బబ్లు కూడా దూరం పెడుతున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలే ఎండాకాలం, పిల్లలు జంక్ ఫుడ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాళ్ళ హెల్త్ మనకు చాలా ఇంపార్టెంట్.